కనుక మళ్ళీ ఇస్తాం. మళ్ళీ ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని ముల్లకట్ట రాంపురం గ్రామంలో జరిగిన స్థానిక సంస్థల మొదటి ఓటింగ్లో కాంగ్రెస్ అభ్యర్థి ఈసం జనార్దన్ సర్పంచ్గా గెలిచారు. గెలుపు తర్వాత ఆయన గ్రామ ప్రజలకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలిపారు. నాపై నమ్మకం ఉంచి సర్పంచ్గా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల కోసం సైనికుల్లా కష్టపడి గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేయనున్నట్లు హామీ ఇచ్చారు. నా పేరు ఈసం జనార్దన్, ముల్లకట్ట గ్రామ పంచాయతీ రాంపూర్ గ్రామ వ్యక్తిని, సర్పంచ్ అభ్యర్థిని. మా గ్రామ ప్రజలకు అలాగే మా ముల్లకట్ట గ్రామ పంచాయతీ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. అలాగే ఇప్పుడు వచ్చిన ప్రెస్ మీడియా వాళ్ళకు కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఏమిటంటే మొన్న జరిగిన 11వ తారీఖున ఎన్నికల్లో స్థానిక ఎలక్షన్లో నన్ను మా గ్రామ పంచాయతీ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. కారణం ఏమిటి అంటే గడిచిన 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదిగో అదిగో ఇల్లు ఇస్తాం, భూములు ఇస్తాం, రేషన్ బియ్యం ఇస్తాం, రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. అవి మాయమాటలని మా వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు ఏం చేశారంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ముఖ్యంగా మంత్రి సీతక్క గారు మా గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీసుకొని 105 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా సీసీ రోడ్లు, అదే కాకుండా డ్రైనేజ్ కాలువలు, అదే కాకుండా మాకు హనుమాన్ టెంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా అభివృద్ధి పనులు చేయడం జరిగింది. గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి నేను పనిచేస్తానని, వారికి ప్రతి ఒక్కరికి ఎటువంటి లోటు లేకుండా తీర్చుకుంటానని ఇదే నా యొక్క చిన్న విన్నపం. పేరు ఈసమానురాధ, మాది రాంపూర్ గ్రామం, ముల్లకట్ట గ్రామ పంచాయతీ. ఇంతకుముందు మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు ఇస్తుందని ఆశపడ్డాం, కానీ అభ్యర్థిని గెలిపించినా కానీ ఇల్లు ఇవ్వలేదు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలో 3వ విడత